నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. దానం నాగేంద్ర. హైదరాబాద్‌లో దానం నాగేంద్ర అంటే పొలిటికల్ సర్కిల్‌లో కాస్త కాంట్రోవర్సీ గల నేమ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎళ్ళే వ్యక్తి దానం నాగేంద్ర అని పెద్ద పెద్ద నాయకులు సైతం చెప్పడం జరిగింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీలో ఉండే, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్‌కొచ్చేసిండు. మళ్ళీ బీఆర్ఎస్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్‌లో అధికారం ఉంటే బీఆర్ఎస్‌కొచ్చి మళ్ళీ కాంగ్రెస్ గెలిచిన కాంగ్రెస్ ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కి జంప్ అయిన మొదటి వ్యక్తి దానం నాగేంద్ర. వీటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ డి. వెంకటేష్ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే. నమస్తే. ఏంటి మీ ఎమ్మెల్యే ఈ దానం నాగేంద్ర గురించి ఏం చెప్తారు? మా ఎమ్మెల్యే దారుణంగా ఏముంటది? ఆ! ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటాడు. హ్మ్. ఫస్ట్ ఆయన అధికారం కావాలి. అధికారం ఏంటంటే ప్రతిపక్షంలో గెలవడానికి, కొట్లాడడానికి ఆయనకు దమ్ము లేదు, ధైర్యం లేదు. పేరుకి ఏమంటే 6 సార్లు గెలిచినాడు తప్ప ఏ మాత్రం ఆయనతోని కాదు. అధికారం ఏంటో ఆడుంటాడు. హ్మ్. అంతమంది డౌటే లేదు నీకు. హ్మ్. అంటే దానం నాగేంద్ర ఈ మధ్య కాస్త కొత్తగా మాట్లాడతాయి. అయితే పార్టీ కాంగ్రెస్ పార్టీలోకెళ్ళిన తర్వాత ఈ ప్రతిపక్షాలకు కాస్త సపోర్ట్‌గా మాట్లాడుతూ మళ్ళీ బీఆర్ఎస్‌లోకొచ్చే ఆ సూచనలేమన్నా కనిపిస్తున్నాయా? దానం నాగేంద్ర అనే వ్యక్తి రేవంత్ రెడ్డి మెడలు పట్టి దొబ్బినా బయటకు పోడు. అందులో డౌటే లేదు. హ్మ్. ఆయనకు అధికారం కావాలి. అధికారం ఏడుంటే 5 ఏళ్ళు ఆడనే ఉంటాడు. హ్మ్. మళ్ళీ రేపు పొద్దుగాల బీఆర్ఎస్ పార్టీ కొంత పర్సెంట్ అధికారానికి వస్తది కాబట్టి పొరపాట్లు అనుండి ఆయన 100% గెలిచేందుకు ఛాన్సెస్ 1% కూడా లేవు. హ్మ్. కిస్మత్ బాలేక నిజంగా బీసీ కార్డ్ ఏదైనా వాడి వాళ్ళు గెలిస్తే హ్మ్. మళ్ళా మొట్టమొదటి వచ్చే వ్యక్తి కూడా ఆయన ఉంటాడు ఫస్ట్ అంటాడు. ఎందుకు కాంగ్రెస్‌లో ఇష్టపూర్వకంగానే ఎళ్ళిండు. మళ్ళా సంతృప్తి ఎందుకు కనిపిస్తుంది? మంత్రి పదవి ఆయన కోసం ఏమన్నా చూస్తుండా? గతంలో కాంగ్రెస్ పార్టీలో బాగా అనుభవించినాడు. హ్మ్. రాజశేఖర రెడ్డి పీరియడ్‌లో బాగా అనుభవించేసి ఆయన చేసిన అల్చర్ సిటీ అధ్యక్షుడిగా ఉండే అల్చర్ అనేది ఆ వే అలాగే ఉందనుకోండి. హ్మ్. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వేలో అలా లేదు. హ్మ్. రేవంత్ రెడ్డి వే నడుస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి టీడీపీకెళ్ళొచ్చిండు. ఆయన హ్మ్. క్యాడర్ ఆయన సపోర్ట్ చేసుకొని ముందు ఆయన ఇంకో 30 ఏళ్ళు ఎలా రాజకీయం ఉండాలని చెప్పేసి ఆయన ఆలోచనలో వెళ్తుంది తప్ప హ్మ్. ఇలా నాగేంద్ర అంటోని కూడా ఎంకరేజ్ చేయడు. హ్మ్. నాగేంద్ర ఇలాంటి వ్యక్తి అనేది ఆయన చాలా తెలుసు ఆయనకు. ఆయన క్లియర్ ఆయన దగ్గర డేటా ఉంది. హ్మ్. ఆయన రియల్ ఎస్టేట్ చెప్పారు. ఈయన రియల్ ఎస్టేట్ చేస్తా ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన గురించి తెలుసు కాబట్టి హ్మ్. ఆయనను పెట్టుకొని కనుక పక్కన ఛాయ్ కూడా తాగడానికి హ్మ్. భయపడతారు రేవంత్ రెడ్డి. అంటే ఈ మధ్య కాస్త బీఆర్ఎస్‌కి సపోర్ట్‌గా మాట్లాడుతుంది. మళ్ళీ మీ సీనియర్ నాయకులు కావచ్చు, మీలాంటి నాయకులు ఎంకరేజ్ చేస్తారా? పార్టీలోకి రండి అని ఆ బలం కోసం? నేనేమన్నా అంటే మా కేటీఆర్ క్లియర్‌గా చాలా సందర్భాల్లో మేము కలిసినప్పుడు సందర్భం వచ్చినప్పుడు మాట్లాడాడు. హ్మ్. నాగేంద్ర అంటాడు వేస్ట్ ఫెలో అసలు అలాంటి వ్యక్తిని ఇప్పుడు మనం ఎంకరేజ్ చేయకూడదు. ఓపెన్‌గా. మన పేరు చెప్పేసి ఓపెన్ ఆ! మన పేరు చెప్పేసి అక్కడ పనులు చేసుకుంటాడు తప్ప ఇక్కడ రాడు. ఇలాంటి కాంట్రావర్సీలు లేకుంటే ఏదో రేవంత్ రెడ్డి పిలిచి బుజ్జగించి ఏదైనా పని చేస్తాడు అనుకుంటాడు తప్ప హ్మ్. కొంత పర్సెంట్ తీసుకునే ఛాన్స్ లేదు. హ్మ్. ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఎలా తీసుకుంటారు రేవంత్ రెడ్డి ఏదన్నా అంటే మేము మా వాళ్ళు మాకు వచ్చిన తీసుకున్నప్పుడు కానీ 5 మూల కూర్చోవడం తప్ప ఆయన రాళ్ళు హ్మ్. భయపడతారు ఫస్ట్. నాగేంద్ర అనే వ్యక్తి కానీ పొరపాట్ల గిట్ట పార్టీ మారితే ఆయన చేసిన కబ్జాలు మొత్తం తెల్లారి మొత్తం బోర్డు మీద కబ్జా అని చేసుకుంటారు. అన్న ఒకటి చెప్పండి. అయితే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో నాగేంద్ర క్యాడర్ ఉందా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ వల్ల దానం నాగేంద్ర గెలిచిండా? కొంత పర్సెంట్ నాగేంద్ర ఎట్ట గెలుస్తాడు. హ్మ్. నాగేందర్ ఎక్కెక్కి ఏడ్చిండు కదా ఎలక్షన్ ముందల 5 డేస్ 6 రోజుల ముందల. హ్మ్. ఏడ్చిండు ఆల్రెడీ. నేనున్నా బండా సూర్యునుడు, ఆయన క్లోజ్ మిత్రుడు నరసింహారావునుడు, హ్మ్. భోజిరెడ్డి ఉన్నాడు. వాళ్ళ మిత్రులు అందరూ ఉన్నారు. రెడ్డి గారు ఉన్నారు. హ్మ్. అందరూ ఉన్నారు. అందరూ ఏడుస్తా ఉన్నాడు. అందరూ భయపడిపోయారు. అరే! ఏమో ఎట్లాగా ఏంది అంటే ఏడుస్తూ నేను చేసిన మొత్తం ఇట్లా కొట్టిన టేపు కొట్టి. ఎందుకు ఏడుస్తున్నావు ఏమైందనంటే లేదు వెంకట్ భాయ్ మా 24% మనకుంది. వాళ్ళకి మెజారిటీ ఉంది. వాళ్ళు గెలిసేదంటే యెస్ రైట్ కరెక్ట్ వాళ్ళకుంది మెజారిటీ కానీ హ్మ్. వాళ్ళు గెలిచిన ఆ పోల్ మూమెంట్‌లో ఫెయిల్ అయిపోతారు. మనమే గెలుస్తున్నాం అన్నప్పుడు వాళ్ళందరూ లేచి చేయలేదని మనమే గెలుస్తాం అని చెప్పేసారు. పేపర్ వాళ్ళందరూ చెప్పిర్రు. లేదు ఓడిపోయారు అయిపోయిందని చెప్పారు. హ్మ్. కొంత పర్సెంట్ అందరూ గెలిచే వ్యక్తి ఫస్ట్ దారుణంగా గెలుస్తున్నాడు. లాస్ట్ బార్డర్‌లోనే బయటపడతాడు. గెలవడానికి కారణం విజయరెడ్డి వాళ్ళ సహకరించే వాళ్ళు లోపల మెయింటైన్ చేసిర్రు కాబట్టి గెలిచిండు నాగేంద్ర. లేకపోతే ఎర్ ఇంత వేళ కూడా హ్మ్. ఇలాంటి కర్తవ్య కాన్స్టిట్యున్సీకి ఎన్నున్నాయండి. అంటే ఇంటర్నల్ ఒకటి మళ్ళీ విజయరెడ్డి గారు. విజయరెడ్డి గారు ఎందుకో అంత యాక్టివ్‌గా చేయలేకపోయారు. హ్మ్. నాగేందర్ మీద ఈ యొక్క ఒక్క వీడియో చూపియండి. నాగేందర్ ఏం పని చేసినావు 5 ఏళ్లని ఒక్క కంటెంట్ నాకు చూపియండి. నువ్వు హ్మ్. కంటెంట్ ప్రధానంగా కొట్లాడాల్సింది ఎవరి మీద కొట్లాడుతున్నావు? నాగేంద్ర పైన కొట్లాడాలి కదా! హ్మ్. నాగేంద్ర కబ్జాల పైన కొట్లాడాలి కదా! నాగేంద్ర అభివృద్ధి మీద కొట్లాడాలి కదా! హ్మ్. ఇవన్నీ ఏం చేయట్లేదు నువ్వు. ఎట్లా గెలుస్తావు నువ్వు? హ్మ్. అని నేను నీ పార్టీ నుంచి ఇప్పుడు గెలుస్తావా? గెలవగా. నువ్వు హ్మ్. గెలవాలంటే నీ ప్రతిపక్ష లీడర్ టార్గెట్ చేయాలి. ఆయన ఏం చేసిన లోపాలను ఎత్తి బయట పెట్టాలి కదా! అప్పుడుగా నువ్వు గెలుస్తావు కదా! హ్మ్. నువ్వేం చేయకుండా 3 రోజుల ముందేసి మొత్తం హిమాయత్‌నగర్ ఆఫీస్ మూసేసిర్రు. ఏడో రోజు ముందు ఈయన ఆఫీస్ మూసేసిర్రు. 12 గంటలకు పోలింగ్ బూత్‌లలో మనుషులు కూర్చోబెట్టుకోలేకపోతే, డిసైడ్ చేసుకోకపోతే హ్మ్. ఎట్లా గెలుస్తారు? గెలవం కదా! హ్మ్. నాగేంద్ర అంటోడు మాస్ లీడర్. పబ్లిక్‌లో ఉన్నోడు. ఏదేమైనా పోలింగ్ బూత్ ఎట్లా తెలిసినోడు. అది మాత్రం అప్పట్లో బీఆర్ఎస్ కార్యకర్తలు గాని, ఉద్యమకారులు గాని బలంగా పనిచేసినోళ్ళు కదా! హ్మ్. కాబట్టి అందుకని నాగేంద్ర గెలవడానికి ఇంకోటి రామన్న చేసిన అభివృద్ధి అత్యంతగా డెవలప్‌మెంట్ చేసింది కర్తాల కాన్స్టిట్యూన్సీనే కదా! కర్తాలు ఎన్ని అచ్చా! ఉన్నాయండి? అంబేద్కర్ స్టాచ్యూ.
సెక్రటరీ అవును. ఎన్ని బిల్డింగ్ కట్టినా, ఎన్ని ట్యాంక్ బండ్ కొత్త రోడ్డు, అక్కడ. ఎన్ని లింక్ రోడ్డు, ఇంత వేల కూడా నువ్వు గెలిచి ఓడిపోయిన స్టేజ్లో గెలిచావంటే నువ్వు పబ్లిక్ని పట్టించుకోలే కదా. 5 ఏళ్ళు నువ్వేం పని చేసినావు? ఉమ్. 2 ఏళ్ళు హెల్త్ బాగాలేక ఇంట్లో అనుకున్నావు. ఉన్న 3 ఏళ్ళు మేము పని చేసినాం. ఏం పని చేయలేదు నాగేంద్ర. ఉమ్. మేము గెలిచిన స్వచ్ఛంగా మేము కార్పొరేట్ సొంతంగా మేము కొట్లాడి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి ఇప్పటిదాకా కింద చేసినాం. గతంలో మాకన్నా ఉన్న కార్పొరేటర్ కూడా 5 ఏళ్ళలో ఒక్క బస్సులో ఒక రోడ్ వేయలే. ఉమ్. ఎస్ మా పార్టీ ఆయన కూడా, కానీ ఈయన చేయలేదు, ఆయన చేయలేదు. ఉమ్. మేము గెలిచినాక ఇప్పుడు మేము 5 ఏళ్ళలో మా అభివృద్ధి మేము చూపిస్తున్నాం. అంటే అప్పుడు గతంలో ఉన్న దానం నాగేంద్ర బీఆర్ఎస్ నుంచి ఉన్నాడు కాబట్టి ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మీకు సహకరించింది తప్ప అక్కడ ఉన్న ఎమ్మెల్యేతో నీ ఫాయిదా ఏం ఎమ్మెల్యే లేదంటారు. అంటే కూడా ఏ రోజు కూడా సిటీ మంత్రి, ఉమ్. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఏ రోజు కూడా నా అభివృద్ధి కావాలి, ఇక్కడ నా స్కూల్ కావాలి, ఈ ఉమ్. హాస్పిటల్ కావాలి, ఈ రోడ్లు ఇబ్బంది ఉన్నాయి, ఏ రోడ్డు మాట్లాడిన పాపాన్ని వాడు అప్పుడు మాట్లాడు ఇప్పుడు మాట్లాడు. ఉమ్. కర్తవ్యాలని కాన్స్టిట్యున్సీకి సిఎస్ఆర్ నిధుల కింద ఎంతమంది సెలబ్రిటీలు ఉంటారు, ఎంతమంది ఇండస్ట్రీలు ఉంటారు, ఎంతమంది 2 తెలుగు రాష్ట్రాలలో మెజారిటీ పీపుల్ అంతా ఇన్నే ఉన్నారు కదా. ఉమ్. సిఎస్ఆర్ ఫండ్ మీకు తెలుసు సార్, మీకు కూడా తెలుసు ఎంత ఫండ్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఒక ఎమ్మెల్యే వదల ఒక ఆఫీస్కి వచ్చి సార్ నా బస్సుకి ఈ రోడ్లోకి ఈ స్కూల్ మునిపోయి అనుకుంటే ఏ ఒక్క దాత కూడా ఇవ్వని స్కూల్స్కి అయితే ఇస్తారు కదా, ఇస్తారు. కమ్యూనిటీ వాళ్ళకి ఇస్తారు కదా. ఇలా అంగన్వాడీ కేంద్రాలకు నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ బిల్డింగ్లలో ఉంటున్నాయి. ఉమ్. ఆ పిల్లలకు గాలి లేక ఇబ్బంది పడతా ఉన్నారు కదా. నీవేం చేస్తున్నావు? నీ అభివృద్ధి అంటే ఏదైనా ఉమ్. పేరు కంటే 4 సార్లు గెలిచినామంటావు, 6 సార్లు గెలిచినట్టు ఏది నీ అభివృద్ధి, నీ మార్పు ఏది అలా ఉమ్. ఇలా వేసి చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నారు పీజీఆర్కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది. సొంత పార్టీ వాళ్ళతో కొట్లాడి అభివృద్ధి చేసుకోగలను. పేదల పక్షాన్ని పట్టు కాదు, నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? ఉమ్. నీదేంది అసలు, నీ స్టాండ్ ఏంది అసలు? పబ్లిక్ మంచి చేయాలనుకుంటే చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? ఇప్పటికి కూడా రివ్యూ మీటింగు ఎలక్షన్ కన్నా ముందు 6 సంవత్సరం 13 నెలల అయితే ముందు గెలిచి 6 నెలల ముందు అసలు రోడ్ నెంబర్ అంబేద్కర్ నగర్లో మేము ఫస్ట్ పాలయాత్ర ఆడేసిన ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తున్నాయంటే ఇప్పటిదాకా గంపడి మట్టి ఎత్తిపోయే సంవత్సరం అయిపోయింది. ఉమ్. ఏం చేసినాం? సంవత్సర కాలం. సంవత్సరం నరకలు ఇప్పటిదాకా గంపడి మట్టి ఎత్తిపోలే బస్సులు ఇప్పటిదాకా. 5 ఏళ్ళు ముందు పని చేయలేదు, ఉమ్. 6 నెలల ముందు పోయి ఆడేం చెప్పి ఇవన్నీ చేపిస్తా, మొత్తం రోడ్లు క్లీన్ చేపిస్తా, రోడ్లు ఇప్పటిదాకా కావాలంటే ప్రజలకు వెళ్దామని గంపడి మట్టి ఎత్తలేదు. నీకు ఎట్లా నమ్ముతారు ప్రజలు? ఉమ్. నువ్వు చేయలేకపోతున్న కారణం ఏంది? నీకు ప్రతిపక్షాన్ని వాడు కంటెస్ట్ చేస్తూ ఉంటాడు లేడు. ఇవాళ ఎందుకు నందగిరిల్స్లో ఉమ్. ఈ ప్రజలు ఊలగొడతాని చెప్పి ఇబ్బంది గగ్గోలు పడతా ఉన్నారు కదా ఇది హైడ్రా విషయం. హైదరాబాద్లో. ఈ వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి ఈ పక్కనేమో పార్క్ ప్లేస్ అనేది 1000 గజాలు కబ్జా చేసిన దాననాగ్ అనే వ్యక్తి అంటే కబ్జా చేసిండు. ఉమ్. దీన్ని కబ్జా చేసి పెడితే ఉమ్. దీని హైడ్రో చైర్మన్ వచ్చి కొలగొట్టరు. నైట్ అండ్ కంటైనర్ ఎత్తుకపోయినాం, ఉమ్. 2 మీటర్ గుంజాం, అవన్నీ ఎత్తుకపోయినాం. దీనికి అపోజిట్లో ఇంకోటి ఏంటి, ఈ ప్లాట్ 1000 గజాలు కబ్జా చేసింది కదా. దీన్ని స్వయంగా రంగనాథ్ గారు నేనే లెటర్ ఇచ్చాను. మీరు కబ్జా చేశారండి. ప్రైవేట్ వ్యక్తి కబ్జా చేసినాడు, పార్క్ ప్లేస్ వీకేసారు, ఈ ప్లేస్ గుర్తి అని చెప్పినాను. మన సెకండ్ టైం వచ్చాను, నాకు ఫోన్ చేసి అలర్ట్ అయినా. ఉమ్. ఫోన్ చేసి మాట్లాడండి సార్, మీరు వస్తే నాన్ కాంట్రవర్సీ అవుతుంది, వన్ ఇష్యూ అవుతుంది, మీరు రాకండి, నేను వచ్చి ఎంక్వైరీ చేసి చూసుకుపోయాను. ఇది కానీ తీయకపోతే ఖచ్చితంగా రంగనాథ్ గారు ఆఫీస్ ముందు ప్రెస్ మీట్ పెట్టి ఇది ఎందుకు తీయట్లేదు, ఇది హెచ్ఎండి లేవట్ మేము వేసింది కాదు, ఆనాడు గవర్నమెంట్ హెచ్ఎండి లేఅవుట్, ఇది మేము వేసింది లేఅవుట్ కాదు, ఇది ఈ లేఅవుట్లో క్లియర్ ఉంది. ఇది ఏమంటారు నాగేంద్ర ఇలా ప్రజల పక్షాన్ని ఉన్న ఆ ఇంటర్వ్యూ చూడండి, ఉమ్. ఆ ఇంటర్వ్యూ మీకు క్లియర్గా అనిపిస్తాను. ఆల్రెడీ కాకుండా వీడియో కూడా ఉంది, చూపిస్తాను నీకు. ఉమ్. ఈ పేదలంటే కబ్జా చేసినట్టు ఆల్రెడీ ఈ గుడిసెలు వేసుకున్న ప్రజలు 30-40 ఏళ్ళకి వెళ్ళి 272 ఇండ్లున్న ప్రజలు వాళ్ళందరూ అక్కడ అలాట్మెంట్ అయ్యి వాళ్ళకి అందరు కలిసి ఇందిరమ్మ ఇండ్లు, అప్పట్లో ఇందిరమ్మ ఇండ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోషేగా చేతులు ఉందా ఉమ్. అలాట్మెంట్ ఇండ్లని వాళ్ళు కబ్జా చేసి చెప్పేసి ప్రైవేట్ పీకనికి దమ్ము లేక నీకు వాళ్ళ పక్షాన్ని లేక చూడలేకపోతున్నావు. ఇది కదా నువ్వు చేస్తున్న అభివృద్ధి. ఇది జై చేతనైతే ఫస్ట్ ఇది జై, నువ్వు ఏదో కాపాడుతుంటున్నావు కదా. వాటర్ డిపార్ట్మెంటు ఆ వెంకటేశ్వర కాలనీలో క్యాన్సర్ హాస్పిటల్ ఆపోజిట్లో 5 ఎకరాలు కబ్జా గురైతే పట్టించుకున్న పాపాన అవ్వలేదు. ఉమ్. ఆడ ఉన్నది అంటే పూర్తిగా కబ్జాలతోనే నడుస్తుంది. కబ్జా నీ సహకారంలో ఇక్కడ అవుతుంది. ఇప్పుడు ఇది ఆ. ఇప్పుడు ఇక్కడ ఉన్న క్యాంప్ ఆఫీస్ అని 1300 గదాలు వెంకటేశ్వర కాలనీలో కబ్జా గురైతే దాని గురించి పట్టించుకుని దిక్కులేదు నీకు. నువ్వు ఒక ఎమ్మెల్యే, ఉమ్. నువ్వు ఎట్లా నేను ప్రజలు నమ్మాలి? ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కదా. పోతే వాడు పోతే పేదల పక్షాన్ని అంటున్నావు కదా, మరి ఇదే పేదవాడు పేదల పక్షాన్ని కొట్లాడు 1000 గజాలు పీకి నువ్వు పీకి ఉమ్. నీకు ఎందుకు దమ్ము అసలు? నువ్వు పేదల పక్షాన్ని ఉన్నావు, బల్చును పక్కన ఉన్నావా నువ్వు? ఉమ్. మరి హైడ్రా విషయం ఇంతవరకు కూడా మాట్లాడలేరా? హైడ్రా విషయంలో నేను క్లియర్గా నేను స్టేట్మెంట్ ఇచ్చినాను, ఆయనకు మొత్తం లెటర్ ఇచ్చినాను, చేస్తానని ఆశిస్తున్నాను. రంగనాథ్ గారు. రంగనాథ్ గారిని బలంగా నమ్ముతున్నాను. నిజంగా బల్చును కొట్టగలదు దమ్మున్నోడైతే ఈ ల్యాండ్ కొట్టి చేస్తానని ఆశిస్తున్నాను. అంటే చాలా వరకు హైదరాబాద్ లో అయితే వీకెండ్ వస్తే చాలు పేద ప్రజలు కావచ్చు, మధ్య తరగతి వాళ్ళు భయపడే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు నేనేమంటాను, వాళ్ళ ప్రతాపం ఎంతసేపు ఉన్నా అంటే ఉమ్. పేదల పైన చూపిస్తాను. ఉమ్. మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు ఏం చేయలేని వాళ్ళు, రాజకీయ ఒత్తిడిలను వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఈ నుండి ఎందుకు చేయట్లేకపోతున్నాను? ఉమ్. నీకు హెచ్ఈడి లేఅవుట్ కాపీ పెట్టినా ప్రతి డాక్యుమెంట్ ఇచ్చినాను. సొసైటీకి వెళ్ళి వాళ్ళు కూడా చెప్తారు. సొసైటీ ఎవరైతే కమిటీ ఉందో కమిటీలో నీకు కాపీ కంప్లీట్ ఇచ్చినారు, నీకు వాళ్ళు క్లియర్ చెప్తారు. వాళ్ళు నీకు సరే ఇల్లీగల్ సార్ అగ్రిమెంట్ అయింది ఆల్రెడీ ప్రైవేట్ వ్యక్తి, నీకు క్లియర్గా కనిపిస్తాడు, పార్క్ కనిపిస్తాడు, నీకు పార్క్ కనిపిస్తుంది క్లియర్, నీకు పార్క్ కనిపిస్తుంది మొత్తం, నీకు లేఅవుట్ ఇంత మ్యాప్ క్లియర్ ఉన్నాం కూడా వాళ్ళకి అర్థం కాలేదు. ఇంకా సార్ నేను ఏమంటున్నా, మొన్న నేను మెసేజ్ పెట్టాను, సార్ ఏం సార్ అంటే, సార్ మేము ఆల్రెడీ మళ్ళీ ఒకసారి మేము
లేఅవుట్ ఎంక్వైరీ చేసి మొత్తం సర్వే చేపించి తీసుకోవడం చూస్తాం. ఇంకా కొన్ని రోజులు చూస్తాం. ఉమ్. కొన్ని రోజులు అంటే చేస్తాం మళ్ళా ప్రధానంగా మీరు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి హైదరాబాద్లో హైడ్రా కూల్చేది చాలా ఎక్కువ శాతం జరిగాయి. మీ దగ్గరికి ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినాయి? మా దగ్గర చాలా కాంప్లైంట్లు వచ్చినాయి. కాంప్లైంట్ రాకుండా ఏం లేవు. ఎందుకంటే ఇప్పుడు ఉమ్. నేనేమన్నా అంటే కాంప్లైంట్లు కంపల్సరీ నిజంగా గరీబోళ్ళు, పేదోళ్ళు ఆ టైంలో ఎవరన్నా మోసం చేసి వీళ్ళు అమ్ముకుంటే వాళ్ళకి హార్నెట్‌గా ఉమ్. ఏదన్నా ఒక దారి వాళ్ళకి టైం అని అట్లీస్ట్ టైం అని వాళ్ళకి కనీసం వాళ్ళకి బాబు ఇలా కాదు రేపు తీస్తున్నాం చూసుకోండి లేకపోతే తెప్పిస్తున్నాం అది చెప్పాలి. అది కూడా లేకపోతే శనివారం రాగానే వాళ్ళ కోర్టుకి ఎక్కడ వెళ్ళకుండా శనివారం ఆదివారం పెట్టేసి కొట్టేస్తా ఉంటారు. ఇది మాత్రం ఇది వల్ల మీకు ఖండిస్తాను. గతంలో కూడా కోర్టు వీళ్ళకి చెప్పింది ఇలాంటి టైంలో చేయడం కరెక్ట్ కాదని చెప్పింది. అయినా కానీ వాళ్ళు అదావిధిగా చేస్తూ ఉన్నారు. వాళ్ళని కేవలం హైడ్రా పెట్టుకొని డబ్బులు సంపాదించుకొని బలిచిన బెదిరించి డబ్బులు తీసుకుని తప్ప గరీబుల పక్షాన మాత్రం లేదు హైడ్రా మాత్రం. ఇది మా పక్కన బలంగా నమ్ముతా ఉన్నాం. దీని రోజుల్లో రాబోయే రోజుల్లో కూడా మున్సిపల్ కౌన్సిల్లో కూడా మేము బలంగా కొట్లాడతాం. ఖచ్చితంగా కూడా చైర్మన్ రావాలని చెప్పేసి కూడా మేము మాట్లాడతాం. ఖచ్చితంగా రావాల్సిందే, మాకు సమాధానం చేయాల్సిందే. అలా డౌట్ లేదు. బై ఎలక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి హైదరాబాద్లో. వస్తే డి వెంకటేష్ గారికి ఎమ్మెల్యే సీట్ ఆశిస్తుండా? నేను ఒకటి ఏం చెప్తానంటే అండి, ఇప్పుడు మేము ఎందుకు చేయొద్దని బలంగా అడుగుతాం. మేము ఎందుకు చేయొద్దు, మాకేం తక్కువ. మేము ఆ రోజు కూడా బీఆర్ఎస్ ఒక వే ఉన్నప్పుడు స్వచ్ఛందంగా మేము గెలిచిన వాళ్ళం. ఇక్కడ మీకు బలంగా మా కమ్యూనిటీ కానీ మాకు బేసిక్ కానీ చూసుకుంటే 20-25 వేల ఓట్లు బలంగా కమ్యూనిటీ ఉంది. బలంగా మాస్ పీపుల్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఓట్లు పోల్ అయ్యేటి అవి. ఆ ఓట్లే మాకు బలంగా ఉన్నాయి. కాబట్టి మేము ఎందుకు చేయొద్దు, ఖచ్చితంగా చేస్తాం. గతంలో కూడా నేను జైన్ అయినప్పుడు కూడా కేటీఆర్తో మాట్లాడినప్పుడు కూడా నాగేంద్ర ముంగల్ చెప్పి నేను గట్ట ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తాను చెప్పిన. నేను ఎక్కడ దాచుకునేది ఏముండదు. ఓపెన్ నాగేంద్ర ముంగల్ చెప్పేసాను. బాస్ ఇప్పుడు మేము బై ఎలక్షన్స్ వస్తే మాత్రం బరిలో ఉంటారు ఖచ్చితంగా. ఖచ్చితంగా బరిలో ఉంటాం. పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా కంటెస్ట్ చేస్తాం. ఇక మేము మా సర్వీస్ మేము చేసింది కాబట్టి ఖచ్చితంగా మాత్రం ప్రజలు ఆదరిస్తారని ఒక బీసీ వ్యక్తిగా ఈ కర్తవ్య కాన్స్టిట్యూషన్లో ఖచ్చితంగా గెలవడానికి మాత్రం ప్రయత్నం చేస్తాను. డౌట్ లేదు. దాదాపు 400 రోజులు గడిచింది అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ. ఈ 400 రోజుల్లో తెలంగాణకు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే ఏం చెప్తారు? తెలంగాణ పార్టీ ఏం చేయట్లేదు. సోషల్ మీడియాని కవర్ చేస్తుంది. రోజుకో కొన్ని రోజులు డబుల్ బెడ్రూమ్ ఎంక్వైరీ అన్నది, ఇందిరా మిందులు ఎంక్వైరీ అన్నది, ఇప్పుడు రేషన్ కార్డులు ఎంక్వైరీ అంటుంది, ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తామంటారు అంటారు. ఏవో రకరకాలుగా చెప్పి మేనేజ్ చేయడం తప్ప వీళ్ళు ఇలా పొలం ఇస్తారు తప్ప చేసేది లేదు. ఇప్పటిదాకా ఏమన్నా ఇందిరా మిల్లు ఇస్తా అంటున్నాం. కేసీఆర్ గారు కట్టిన లక్షల్లో అప్పుడు 58,000 59 ఇళ్ళు ఆ రోజులో ఇవ్వడం జరిగింది. ఇంకా 40,000 ఇళ్ళు కట్టి పెయింటింగ్ టైంలో ఉన్నాయి. ఆ ఇండ్లు ఏమైనా పూర్తి చేసి ఆ ఇండ్లు ఇస్తారు తప్ప ఈయన కొత్తగా ఇప్పటిదాకా ఒక ముగ్గు వేయలేదు. ఒక పిల్లర్ పుట్టింగ్ ఎక్కడ కూడా హైదరాబాద్ మొత్తం ఎక్కడ వేసుకోండి రాష్ట్రం మొత్తం వల్ల ఒక్క పిల్లర్ వేసిన పాపాలను ఉండవు. ఇందిరా మిల్లు ఇస్తుంటున్నావు కదా, ఇస్తే సంతోషం, మేము కూడా స్వాగతిస్తాం. మేము కేసీఆర్ 4 లక్షలు ఇచ్చినా మీరు 5 లక్షలు ఇవ్వండి, 6 లక్షలు తప్పేం లేదు. గరీబోడు బాగుపడితే మేము కూడా హ్యాపీ పడతాం. చాలా మంది ఇందిరా మిల్లు నిరుపేదలు ఇంకా ఇంక్వైరీ కాక వాళ్ళు ఇంక ఎదురు చూస్తూ ఉన్నారు. రేషన్ కార్డుల కోసం ఇంక ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీరు స్వయంగా దగ్గరుండి విజిటింగ్ చేసి వాళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తాం. చాలామంది వందలాది మంది పీపుల్ మాత్రం ఇంకా ఇంక్వైరీకి నోచుకోలేదు. ఏమంటారు, మీరు ఇవ్వండి పేపర్లు ఇవ్వండి, మీకు ఏం కావాలో మొత్తం రాసి మీకు క్లియర్ మీ దగ్గర డేట్ ఇచ్చినాం కదా, ఇంకెంతకాలం దీన్ని ఇంకా దీన్ని మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోండి, ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకోవాలి. ఎన్నిసార్లు పెట్టాలి? మేము పెట్టిన అప్లికేషన్ మా ఫామ్ ఏమైపోయింది, మా దగ్గర స్లిప్లు ఉన్నాయి కదా, మేము ఇచ్చినాం కదా, మాకు స్లిప్ ఇచ్చారు కదా, మరి ఆ స్లిప్ అని నెంబర్ ఉంటుంది, కోడ్ ఉంటుంది కదా, మరి ఆ కోడ్ పెట్టి ఎంక్వైరీ చేసి అయిపోతుంది. ఎన్నిసార్లు పెట్టాలి? దాన్ని దాటేయడానికి వాళ్ళ కార్యకర్తలు దొబ్బుకొని తప్ప దీనివల్ల ఏం ఉపయోగం లేదు. ఎవరు కూడా ఏమి నాకు కొన్ని నామిక కొన్ని ఇస్తాడంతే, దానివల్ల ఇచ్చేసినారు. ఇప్పుడు 40,000 నాడు చౌక్ కదగా, సిటీ ఒకటినే 40,000 కట్టున్నాయి కదా, 40,000 అంటే నీకు కేమీతో కేసీఆర్ ఇప్పుడున్న కాంగ్రెస్ రంగేస్తాడు, రంగులు వేసుకొని మార్చుకొని ఇవ్వండి తప్ప నువ్వు చేసిందని నేను ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాన్స్టిట్యూన్సీ అనుకుంటే నాకు తెలిసి అక్కడ ఇందిరా మిల్ పేపర్లో కూడా చూసిన ఆల్రెడీ మొత్తం ఇందిరా మిల్లు వేస్తూ ఉన్నారు. డబుల్ బెడ్రూమ్లకు ఇందిరా మిల్ కవర్ వేస్తూ ఉన్నారు. నువ్వు ఇస్తావు అది చాలా, నువ్వు నిజంగా ఇందిరా మిల్లు ఇస్తా అంటే నేను సూటి ఒకటే ప్రశ్న చెప్తున్నాను. దానం నాగేంద్ర సూటి క్వశ్చన్ ఒకటే అడుగుతున్నాను మీడియా మిత్రులు ఎదురుగా. ఇందిరా మిల్ జూబ్లీస్ డివిజన్లోనే నీకు 1000 ఇళ్ళు కట్టే అవకాశం ప్లేస్ నేను చూపిస్తాను. 3,500 ఇస్తున్నావు కదా, సరే మిగతా డివిజన్లో ప్లేస్ ఉండవచ్చు, లేకపోతే సిటీ కాబట్టి కొన్ని ప్లేస్ లేవు. ఇక్కడ ఉన్న ప్లేస్లలో మాత్రం నందగిరిస్లో ప్లేస్ ఉంది, గురుభూమ నగర్లో ప్లేస్ ఉంది, రోడ్ నెంబర్ 5 అంబేద్కర్ నగర్లో ప్లేస్ ఉంది, బస్వతార్ నగర్లో ఇక్కడ ఉన్న గతంలో కట్టిన 50 ఏళ్ళ కట్టిన డెవలప్ శిథిలాలు తీరిపోయింది అది మొత్తం అంతా. అవన్నీ కూడా డిస్మిల్ కొన్ని మళ్ళీ కొంతమంది కట్టి చాలా ఫ్యామిలీలు కానీ అలా కానీ కొత్త వాళ్ళకి ఇచ్చే చాలా మంచి ప్లేస్ ఉంది, అక్కడ కూడా ఇవ్వచ్చు. విధంగా ఇవ్వాలనుకుంటే 1000, 2,000 ఇళ్ళు, 3,000 ఇళ్ళు కట్టడానికి ఈడ మాత్రం ప్లేస్ ఉంది. నువ్వు విధంగా ఎమ్మెల్యే చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆ పని చేయి ఫస్ట్. నిన్ను కూడా రేపు పొద్దులు ఆదరిస్తారు. నువ్వు చేయాలని కూడా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. మేము మా మాత్రం ఖచ్చితంగా కొట్లాడుతాం. ప్రధానంగా ఒక క్వశ్చన్ అన్న, మీరు హైదరాబాద్ని దగ్గర నుండి చూస్తున్నారు. ఈ గత 10 ఏళ్ళలో అయితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏ విధంగా పెరిగింది? ఎందుకంటే ఈ కార్ రేస్లో కేటీఆర్ పైన కేసు 2 జాతీయ పార్టీలు, వైపు ఏసీబీ సంస్థ కావచ్చు, విచారణ సంస్థ, మరోవైపు ఈడీ కావచ్చు, కేసులు పెట్టడం, విచారణకు వెళ్ళడాన్ని మీరు ఎలా చూస్తారు? గతంలో ఉన్న హైదరాబాదు
ఇప్పుడున్న హైదరాబాదు కేటీఆర్ గారు సక్సెస్ఫుల్గా ఉమ్, మున్సిపల్ శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా కేసీఆర్ నాయకత్వంలో ఎంత సక్సెస్ఫుల్గా చేసినాము. ఎలాంటి ఉమ్, ఫ్లైఓవర్ 32, 42 ఫ్లైఓవర్లు అండర్ పాస్లు చేసి ఎన్ని రోడ్డు కరెంటు రోడ్లు చేసిండో మనం చూసినాం. ఎంత ఉమ్, అభివృద్ధి. ఇలా రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయేసి నిరుపేదలు ఇలా నిజంగా భవన కార్మికులు మాత్రం ఈరోజు చాలా ఇబ్బంది పడి వాళ్ళ పూట పూట బతకలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళందరూ అనేది ఈరోజు తిట్టినోడుగా తిట్టకుంటాడు. నీ మామూలు నేను కూడా సివిల్ చేస్తూ ఉంటాను. చాలా ఆఫీసులకు పోతా ఉంటా. ఉమ్. ఆఫీస్ ఎంప్లాయీస్ చాలా మంది వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి అరవై నాకు గతంలో కూడా చెప్పారు. ఇప్పుడు ఏమంటారు అందరూ అన్న అడుగుతా అన్న మీరు అన్నారు ఆ. ఏమైందంటే అన్న దండం అన్న కాంగ్రెస్ పార్టీ చాలా సెటిలర్లు అయితే భయపడుతుళ్ళు చాలా మంది ఈ సంవత్సర సెటిలర్స్ కాలంలో. కాదు రిలేటెడ్ వ్యాపారులు ముఖ్యంగా భవన కార్మికులు మాత్రం ఫస్ట్ రోడ్డుకి వచ్చారు. ఉమ్, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే వచ్చిండ్రో తెలంగాణ నలుమూల నుంచి ప్రతి ఒక్క నిరుపేదలు భూమి బుట్టలు ఎన్నోళ్ళు చాలా మంది బతకనికి హైదరాబాద్లో బతుకుంటారు. వాళ్ళందరూ బతికేది మ్యాక్సిమం హోటల్స్ భవన కార్మికులు భవన బతుకుంటారు. నిర్మాణ కార్మికులు. కార్మికులు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ మాకు చాలా ఇబ్బంది పడేసి వాళ్ళ అన్నమో రామచంద్ర అంటారు మామూలు చిన్న చిన్న కాంట్రాక్టు బండ్లు మిషన్లు కొనుక్కున్న అందరూ కూడా ఇబ్బంది పడి ఈఎంఐలు బోన్సాయి. నేనే ఉన్నా చెప్తున్నా. ఉమ్, నేనే కూడా నాకు చెక్ బౌన్స్ చూపిస్తా కావాలి నా దగ్గర ఉన్నాయి. ఉమ్. నాలాంటి వాళ్ళకే చెక్ బౌన్స్లో ఇబ్బంది అంటే పడుతున్నాను. ముందులో నడుస్తలే అంటారు సంవత్సర కాలంగా అయితే. లేదు కదా ఇప్పుడు వీళ్ళు వీళ్ళకు హైడ్రా అంత పర్మిషన్ effect ఇవ్వాలంటే చూపించిందా? వీళ్ళు పర్మిషన్ ఇవ్వాలంటే 80 రూపాయలు స్క్వేర్ ఫీట్ లెక్క తీసుకుంటారు వాళ్ళు తీసుకుంటారు. ఉమ్, అంతమందికి లెక్క ఎవరు లేవు. ఎవరిని మామూలు పేర్లు వద్దు. ఉమ్, కొన్ని కంపెనీలకు మాట్లాడుతుంటే ఎక్కడండి ఆ నమ్మకం వానికి ఏమంటాడు వీనికి ఇన్ని ఇచ్చి మీద కట్టాలి. ఉమ్. ఇక్కడ కట్టదు మీరు పోయేసి అక్కడ పాప్షీట్ దాని ఏమంటారు దినవాన రేవంత్ పోస్ట్ సిటీలో పోయి కట్టండి అక్కడ నాదే ల్యాండ్ ఉంది నీ పర్మిషన్ అంటారు. ఇక్కడ ఇది కొల్లేరు కొల్లూరు కదా దాన్ని ఏమంటారు మన కొంగరకాలం. కొంగరకాలకు అక్కడ ఏమంటే ఇక్కడనే కట్టిన ప్లాట్లే పోతలేవు అక్కడ మేమే కడతాం అక్కడ ఏమంటే నాదే ల్యాండ్ నేను డెవలప్మెంట్కి ఇస్తాను నేను నాదే తీసుకొని కట్టమని చెప్తా ఉంటారు. అట్లా సాధ్యం కాదు కదా. ఇప్పుడు నేచర్ అనేది ఫస్ట్ హైటే సిటీ కూకట్పల్లి ఇట్లా వెళ్తా ఉంది కదా. 1 by 1 వెళ్తే పబ్లిక్ అనేది డౌట్ రాదు కదా. నీకు ఆ కొనకు వచ్చి 40-50 కిలోమీటర్ దూరం కట్టేసుకో సాఫ్ట్వేర్ ఎందుకు నీకు ఏమవుతాం కొనికి ఎందుకు ఉంటాడు. అంటే హైడ్రా అంత ఎఫెక్ట్ చూపించిందా సిటీ పైన? మామూలుగా అసలు చాలా ఎఫెక్ట్ పడుతుంది. మొత్తం ఇలా రెవెన్యూ ఇన్కమ్ పడిపోయింది కదా. రెవెన్యూ ఇన్కమ్ లేదు. ఒక్క ప్రభుత్వం ఇప్పుడు ఈ సంవత్సరం కాలం వల్ల గవర్నమెంట్ వచ్చి 13 నెలలు అవుతుంది కదా. ఒకే ఒక రోడ్ గతంలో అన్ని మా గవర్నమెంట్లో శాంక్షన్ అయిన పనులు తప్ప ఈ గవర్నమెంట్ వచ్చినాక ఓన్లీ బాలరెడ్డి నగర్లో ఒక రోడ్ వేయగలను. అది 10 సార్లు ఎన్నిసార్లు తిరిగి ఎంతోమందికి రిక్వెస్ట్ పెట్టుకొని బెదిరిచ్చో అదిరిచ్చో రిక్వెస్ట్ పెట్టేసుకుంటే ఆ పబ్లిక్ కోసం ఒక రోడ్ గట్టిగా వేయగలను. ఇంకొక రెండో రోడ్ కోసం ఈ జాలి చేసినగలరా 18,50,000 పేమెంట్ కోసం ఆయన కోసం రిక్వెస్ట్ పెట్టి ఆయన స్వయాన కూర్చోబెట్టుకొని ప్రజలు ఇబ్బంది పడతాం. అంటే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి నెక్స్ట్ 4 ఏళ్లలో. పడవ కూడా ఏడికలు వేస్తారు. రెవెన్యూ ఇన్కమ్ కావాలి కదా. ఏడికలు వేస్తావు. హామీలు ఎన్ని ఇచ్చారు. ప్రతి మహిళకు 2,500 ఇస్తున్నావు కదా. 90,000 నేషనల్ మీడియా సాక్షిగా చెప్తారు. రాహుల్ గాంధీ కావచ్చు అక్కడ స్పోక్స్ పర్సన్స్ కావచ్చు. మా వాళ్ళు ప్రతి దానికి కౌంటర్స్ ఏమి ఊరుకోరు. మా కేటీఆర్ ఏమోకోడు. అసలు ఢిల్లీకి పోయి మీటింగ్ పెట్టి చెప్పొస్తాడు. రేవంత్ రెడ్డి లంగా పనులు అన్నీ కూడా ఢిల్లీకి పోయి మళ్ళీ పోయి చెప్పొస్తాడు. నేషనల్ మీడియా తెలియాల్సిన అవసరం ఉంది. జాతీయ భారతదేశంలో ప్రతి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. వీళ్ళు చేసిన మోసాలు ఏమని చేశారు. 6 గ్యారెంటీలు ఇచ్చేసి 420 హామీలు ఇచ్చి ఖచ్చితంగా ప్రతి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మళ్ళీ జీవితంలో కాంగ్రెస్ పార్టీ నమ్మడు దగ్గరకు రండి ఇలాంటి డౌట్లు ఎందుకు అది. రైట్, ఇది పరిస్థితి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో అయితే 6 గ్యారెంట్ల విషయంలో బోల్తా పడింది, ఢిల్లీలో కూడా 6 గ్యారెంట్ల విషయం మళ్ళీ బోల్తా పడబోతుంది. తెలంగాణలో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు 420 హామీలు ఎక్కడ కూడా అమలు కాలేవు. ఏదైతే పార్టీ ఫిరాయించిన వాళ్ళని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహించదు, తీసుకోదని మనకు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ డి వెంకటేష్ గారు బలంగా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.